పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది సర్కార్. గతేడాది 5089 పోస్టుల్ని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సికి ప్లాన్ చేస్తుండటంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. 11,062 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డిఎస్సిని విడుదల చేయనుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో అప్లై చేసుకున్న అభ్యర్థులంతా మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ప్రకటించింది. ఇదే అంశంపై డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, పాత నోటిఫికేషన్ రద్దు ప్రకటన వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల తరపున మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ భావించింది. ఈ తరుణంలోనే మనం రీసెంట్ గా చూసాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా ప్రభుత్వం గత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో 5089 పోస్టులకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిపైన నిరుద్యోగుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడము, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కూడా అమలు కావడంతో ఆ నోటిఫికేషన్ పైన సరైనటువంటి క్లారిటీ లేకపోవడం, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కొత్తగా అంటే ఉద్యోగాల భర్తీ పైన ముఖ్యంగా టీచర్ పోస్టులకు సంబంధించి 2018లో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. ఆ తర్వాత పోస్టుల భర్తీ అనేది జరగలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వము టీచర్ పోస్టుల సంఖ్యను కానీ, టీచర్ పోస్టులలో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ వైజ్ గా ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గత కొంతకాలంగా విద్యాశాఖ అధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ నిర్వహించారు. ఈ తరుణంలోనే గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇందాకనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే టీచర్ పోస్టుల కోసం డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కానీ అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వము 11,062 పోస్టులకు కొత్తగా టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారము రేపే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఎందుకంటే ఇటు గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసినప్పటికీ చాలా మంది నిరుద్యోగులు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పి గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో పలు సూచనలు కూడా పాఠశాల విద్యాశాఖ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు రీఅప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే చాలా వరకు కూడా టీచర్ పోస్టులకు సంబంధించి, ఎందుకంటే స్కూళ్లలో సరైనటువంటి ఉపాధ్యాయులు లేక ఇటు విద్యార్థులు అందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖనైతే కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేపు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం 11,062 పోస్టులు, అంటే గతంలో 5089 పోస్టులే ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల పైన ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ కి ఆదేశాలు ఇవ్వడము, విద్యాశాఖ అధికారులతోని మంత్రులు కానీ సీఎం కానీ సమావేశాలు నిర్వహించడంతో 11,062 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్కలు కూడా విద్యాశాఖ తేల్చింది. ఈ తరుణంలో ఈ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం విద్యాశాఖ భావిస్తున్నది. ఎందుకంటే గత నోటిఫికేషన్ ఉంటే మళ్ళీ ఎటువంటి లాభపరమైనటువంటి ఇబ్బందులు వస్తే మళ్ళీ నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. ఇప్పటికే 2018 అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు కనుక నిరుద్యోగులు ఆందోళన చెందకుండా ఉండాలి. వారికి సక్రమంగా డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి కావాలి అంటే రీనోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఇస్తే భావించినట్టు అర్థమవుతుంది. యశోద. విజయ్.